రంజాన్ వచ్చినప్పుడు చక్కగా టోపీ పెట్టావు, జుబ్బా వేసుకున్నావు, అత్తరు పూసుకున్నావు, మసీదుకి వచ్చావు, 5 పూట్ల నమాజ్ చదివావు, సమయం దొరికినప్పుడు ఖురాన్ తీసుకున్నావు, చదివావు, దువాలు చేసుకున్నావు, జిక్ర్ చేసావు, తౌబా చేసుకున్నావు. రంజాన్ అయిపోగానే తట్టా బుట్టా సర్దేసి ఇంకా మాకు ఈమాన్కు మాకు ఇస్లాంకి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా ఒక అవిశ్వాసి మాదిరిగా జీవితం గడుపుతున్నావు. ఇదేం ముస్లిం? మరి కొందరైతే ఉన్నారు, రంజాన్లో రోజాలు పెడతారు, నమాజులు చేస్తారు, దువాలు చేస్తారు, సదకాలు చేస్తారు, ఇఫ్తార్లు పెడతారు, సహరీలు పెట్టిస్తారు, అన్నీ చేస్తారు. రంజాన్ మాత్రం అల్లాకు, రంజాన్ ఒక్క నెలే అల్లాకు, ఇంకా 11 నెలలు దర్గాలకు అంకితం. దర్గాలే 11 నెలలు దర్గాలే, ఇంకా మొత్తం ఒక్కొక్క నెల ఒక్కొక్క దర్గా తిరుక్కుంటానే ఉంటాడు. ఇంకా తాయెత్తులు, దారాలు, ఉరుసులు, గంధాలు, ఫాతియాలు వీటి వెనకాల. రంజాన్ మాత్రం అల్లాకి, 11 నెలలు మాత్రం దర్గాలకి. ఈ విధంగా ఉండేటటువంటి ముస్లింలు కూడా ఉన్నారు. సోదరులారా, మీరు రంజాన్లో కష్టపడి 30 రోజాలు పెట్టారు, 30 తరావీలు చదివారు, సదకాలు చేశారు, ఇఫ్తార్లు పెట్టించారు, సహరీలు పెట్టించారు. ఇవన్నీ అల్లా దగ్గర భద్రంగా ఉండాలంటే మీరు ఆ దర్గాల జోలికి వెళ్ళకండి. దర్గాల జోలికి వెళ్ళారో మీరు రంజాన్లో చేసుకున్న ఆరాధనలు మొత్తం నాశనం అయిపోతాయి, ఏమీ ఉండవన్నమాట. అల్లాహ్ సుబ్హానహు తఆలా ఖురాన్లో చెప్పాడు, లైన్ అష్రక్త లయహ్బతన్న అమలుక వలతకూనన మినల్ ఖాసిరిన్. ఎవడైతే అల్లాహ్తో సాటి కల్పిస్తాడో అతని యొక్క కర్మలన్నీ కూడా వృధా అయిపోతాయని అల్లాహ్ సుబ్హానహు తఆలా చెప్పాడు. కాబట్టి సోదరులారా, చెబుతున్న మాట ఏంటంటే, రంజాన్లో ఏదైతే మీరు 5 పూట్ల నమాజులు చేశారో అవి జీవితాంతం కాపాడుకోండి. జీవితాంతం 5 పూట్ల నమాజ్ చేయండి. ఏదైతే రంజాన్ మాసంలో మీరు ఖురాన్ చేతబట్టి చదివారో ఆ ఖురాన్ పారాయణం నిత్యం మీరు చనిపోయేంత వరకు పారాయణం చేస్తూనే ఉండండి. ఏ దువాలు అయితే, ఏ జిక్రే అజ్కార్ అయితే, ఏ సద్కార్యాలు అయితే మీరు చేసుకున్నారో ఆ పుణ్య కార్యాలను ఆపకుండా నిరంతరం చేస్తూనే ఉండండి సోదరులారా.